వాళ్ళు రమ్మని చెప్పి కార్లో ఉండే వాళ్ళు రమ్మని చెప్పాను. కావాల మాట ఈరోజు మన పెద్దపంజాని మండలం పెదకాపల్లి గ్రామం సంబంధించినటువంటి ఆకులవారపల్లికి విచ్చేసినటువంటి పల్మేరు వ్యక్తి అయిన ఆర్ మురుగన్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అందరికీ కూడా వాళ్ళ బృందానికి అందరికీ కూడా మరొకసారి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు మా గ్రామానికి ఇచ్చేసినందుకు గాను మాకు చాలా సంతోషంగా ఉందన్న. మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దానికోసము మీరు మీ సేవా గుణంని అభినందిస్తూ మా గ్రామం తరఫున
ఆకులవారిపల్లి గ్రామం తరఫున మేమందరూ కూడా ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగిందన్న. మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఇక్కడ విచ్చేసినందుకు గాను మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు గాను మీకు డాక్టరేట్ సేవా పురస్కారము అందిన దానివల్ల మాకందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మేమైతే చాలా అభినందిస్తున్నామన్నా. మీరు మాకైతే ఇప్పుడే తెలుస్తా ఉంది, ఓం శక్తి మాలలు వేసిన మహిళలందరికీ కూడా ఫ్రీగా బస్సులు పెట్టి వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి దైవ దర్శనాలు చేపిస్తూ వాళ్ళకి ఫ్రీ బస్సులు అయితేనేమి ఉచితంగా అన్నము పెట్టడం అయితేంది, ఇలాంటివన్నీ కూడా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్న. నిన్న పోయి మేము కలిసినప్పుడు నిన్నే శ్రీశైలానికి కూడా 2 బస్సులు పంపించి అందరికీ కూడా ఉచిత ఏర్పాట్లు చేస్తున్నందుకు మీ సేవా గుణము మర్చిపోలేకపోతున్నామన్నా. అందుకు ఆ తిరుపతి గంగమ్మ, ఈ ఆకులవారిపల్లి కనగంగమ్మ ఎల్లవేళలా నీపై ఉండి ఇలాగే మిమ్మల్ని నిన్ను నూరేళ్ళు బాగా సుఖ సంతోషంతో ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా ఇంకా చేయాలని కోరుకుంటూ మా గ్రామానికి వచ్చిన దానికి చాలా సంతోషపడుతున్నామన్నా. మురగన్న ఒక వ్యక్తి కాదు, ఒక దేవుడు. ఈరోజు మహిళలకు అలాగే పేదల కష్టాల్లో ఉండే వాళ్ళకి ఒక దైవంగా కొలుస్తున్నారు ఈ రోజుల్లో. మొన్న నేను ఫస్ట్ సేవారత్న అవార్డు వచ్చినప్పుడు సన్మానం చేద్దామని ఫస్ట్ టైం ఆయన చూడటము. ఆ రోజు చెప్పిన నా ఇట్లా మా ఊరికి రావాలన్నా, మా గ్రామం తరఫున మేము మీకు సన్మానం చేయాలన్నా, మా గ్రామ ప్రజలంతా మీతో మాట్లాడాలి అంటే ఈరోజు రావటం శుభ పరిమాణం. అందుకు మా గ్రామం తరఫున ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సన్మానానికి విచ్చేసినటువంటి పెద్దలకు చిన్నలకు అందరికీ నా నమస్కారములు. ఇక్కడ నేను చెప్పడం ఏమంటే పొలంనేరు మండలము గంటా ఊరు తిరుపతి గంగమ్మ గుడి వాస్తవులైనటువంటి మన చైర్మన్ అయినటువంటి మన మురగన్న గారికి నా నమస్కారములు. అదేవిధంగా మేము కూడా ఈ మధ్య మొన్న మాల వేసుకొని కూడా 8 మంది అన్న వాళ్ళ బస్సుల్లో ఫ్రీ బస్సులు 12 బస్సులు, ఆ బస్సుల్లో కూడా మాకు ఛాన్స్ ఇచ్చినాడు. మాకు ఏదో చాలా ఇబ్బంది పడినాము, కానీ అన్న దగ్గర పోయే కొందరికి లేదనకుండా మాకు మంచి అవకాశం కల్పించి 12 బస్సులను 600 మందిని మాకు స్టూర్ పిలుచుకోబోయి మాకు ఎలాంటి లోపము జరగకుండా ప్రతి ఒక్క భోజనంలో కానీ మా వసతుల్లో కానీ ప్రతి ఒక్క దీంట్లో కానీ మాకు దగ్గరుండి బస్సుకి మంచి అవకాశంగా మంచి ఇదిగా మమ్మల్ని ఇక్కడికి మళ్ళీ చేరవేసినాడు. 3 రోజులని స్టూరు, 6 రోజులు మమ్మల్ని మంచిగా స్టూర్ చూపించుకొని వచ్చినాడు. అదేవిధంగా ఈ గ్రామానికి మేము ఆ రోజు అనుకున్నాము, మేము అన్నని మా గ్రామానికి తీసుకురావాలా అనుకున్నాము, కానీ అది మేము ఈ రోజు రేపు అనుకుంటా ఉన్నాము. కానీ మా గ్రామంలో వాళ్ళు రమేష్ రెడ్డి గారు ఇట్లా మా మౌలి సుబ్రహ్మణ్యం వీళ్ళు వచ్చి ఇక్కడ తీసుకురావడము మంచి అవకాశంగా మేము ఈరోజు ఎన్నుకున్నాము. చాలా సంతోషంగా కూడా ఉంది మాకు. ఆ అవకాశం వాళ్ళ వల్ల వచ్చిన దానికి మాకు సంతోషంగా ఉండాది. అదేవిధంగా ఈ అవకాశాన్ని మంచిగా తీసుకొని ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలి. అన్న వచ్చిన దానికి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొని సంతోషించాలని కోరుకుంటున్నాను. మన గ్రామానికి వచ్చిన మురుగేశన్న స్వామి గారికి, అది మన గ్రామ ప్రజలకు, ప్రత్యేకంగా విలేకరులకు మాకు ధన్యవాదాలు. ఈ సేవా గుణం అనేది అందరికీ రాదు. అన్న చెప్పాను, నేను వాళ్ళ ఇంటికి పోతే అన్న నేను 150 రూపాయలు కష్టపడుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినా అన్న, నాకు ఊరికైనా నీ స్థాయికి రాలేదు. ఆ తల్లి గంగమ్మ భగవంతులందరూ నాకు తోడ్పడి ఈరోజు 10 మందికి సాయం చేసే స్థాయి వచ్చానంటే ఆ భగవంతుడు నాకు తోడున్నాడు కాబట్టి ఎవరికి వచ్చి నేను ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ వచ్చాను. అసలు వచ్చి కృష్ణగిరి పక్కన ఏదో విలేజ్ పేరు చెప్పిన మర్చిపోయాను, ఊరి పేరు బదులురా బొరుగురున్న ఆయన మనకి పొలంనేరే కాదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఏదో వచ్చినాడు. ఆ రకంగా కష్టపడుకుంటూ ఈరోజు ఇంతవరకు వచ్చి ఈరోజు 151 మంది బస్సులు కాకుండా మళ్ళీ డ్రైవర్ ప్రతి ఒక్కరిని శ్రద్ధగా సొంత బిడ్డలు మారి ఇన్ని కుటుంబాలు మళ్ళీ ఇల్లు చేరాలని తపన పడుతూ
ప్రతి క్షణము ఈ స్వాముల కోసము బాధపడుతూ ఎంతమందిని క్షేమంగా చేసిన దానికి ఆరోగ్యం బాగుండాలని భార్య బిడ్డలు కానీ మరిన్ని మంచి పనులు చేయాలి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆకులవారిపల్లికి నిన్న చాలా మంది పెద్దోళ్ళు 10 మంది దాకా మా ఇంటికాడికి వచ్చి ఉన్నారు. వచ్చి ఫోన్ చేసి స్వామి ఎక్కడ ఉన్నారంటే ఇంటికాడ ఉన్నామంటే మీతో మాట్లాడాలంటే వచ్చినారు. ఇంటికాడికి వచ్చేసి స్వామి మా ఊరికి వస్తారా అని అడిగినారు. ఏం స్వామి విశేషం అన్నా, లేదు స్వామి మీరు చాలా సేవలు చేస్తున్నారు, చాలా మంచి కార్యం చేస్తూ ఉన్నారు, మా ఊరికి వస్తే ఏదో మా వల్ల అయింది చిన్న సన్మానాలు మేము చేస్తాము. ఓం శక్తి గుడికి కూడా పిలుచుకొని పోయినారు మా ఊరి నుంచి. ఒకసారి వస్తే మాకు కొంచెం సంతోషంగా ఉంటుంది అన్నారు. సరే స్వామి నేను రేపు వస్తాను అని చెప్పినాను వాళ్ళకి. వాళ్ళు చెప్పిన రకనే నేను ఈ ఊరికి కూడా వచ్చినాను. నేను 8 మందికే సాయం చేసినాను. ఇక్కడ చూస్తే దాదాపు 100 మంది ఉన్నారు. నేను చేసిన 8 మందికే సాయం చేసింది కానీ ఇక్కడ 100 మంది ఉన్నారు. నేను చేసిన సాయం వాళ్ళ మనసులో పెట్టుకొని నన్ను ఈ ఊరికి పిలిపించి వాళ్ళ సన్మానం చేయడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. దీన్నంతా చూస్తే మనము ఇంకా చాలా చేయాలేమో ఉంది అనేసి ఉంటుంది. మనం ముందే చెప్పినాము, మన ప్రతి ఒక్క అడుగు దేవుని కార్యక్రమం తరపునే మనం ముందుకు పోతామనేసి మనం ఈరోజు కూడా నేను చెప్తాను. నేను ఏదైనా చేయాలా ముందుకు పోవాలంటే దేవుని భక్తితోనే నేను ముందుకు పోతాను. అది దేవుని కార్యం అయితేనే నేను ముందడుగు వేస్తాను. మిగతా ఏ దానికి మన మనసులో అయితే ఏది ఇది లేదు. దేవుని కార్యం అనేసి ఏ ఊర్లోనా కానీ నాకు పిలిస్తే ఖచ్చితంగా నేను పోతాను. నా వల్ల అయిన సాయము నేను ఖచ్చితంగా చేస్తానని కూడా చెప్తాను.